రేకుర్తి కొత్తపల్లి విద్యానగర్ ప్రాంతాల్లోని పట్టా భూములను 22/A నిషేధిత జాబితా నుండి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ భూబాధితులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆదివారం రేకుర్తిలోని సాయి మహాలక్ష్మి గార్డెన్స్ లో నిర్వహించిన భూబాధితుల భారీ సమావేశంలో 10,000 మందితో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశానికి సుమారు 500 మంది భూబాధితులు వారి కుటుంబ సభ్యులు హాజరై తమ సమస్యలను వివరించారు. 22/A నిషేధిత జాబితాలో పట్టా భూములను చేర్చడం వల్ల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలు, అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా జీవనాధారంగా ఉన్న భూములు కాగితాలపై తమ పేర్లలో ఉన్నప్పటికీ ఆచరణలో వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు సమర్పించిన నివేదికల్లో వాస్తవ పరిస్థితులకు విరుద్ధమైన అంశాలున్నాయని పలువురు ఆరోపించారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, భూ రికార్డులు, పట్టాదారుల హక్కులు, పాత రిజిస్ట్రేషన్ పత్రాలను సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెలికి తీయాలని ప్రభుత్వాన్ని కోరారు. భూములను నిషేధ జాబితాలో పెట్టిన సందర్భంలో మేము అందరం బాధితులంతా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు ఇది సంవత్సరం నుంచి నలుగుతున్న సమస్య కాబట్టి దీని మీద ఎవరు కూడా సీరియస్గా స్పందిస్తలేరు. అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, స్థానిక కార్పొరేటర్లు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, మంత్రులు కానీ ఎవరు పెద్దగా దీని మీద స్పందిస్తలేరు. ఇది సమస్య కాదని అనుకుంటున్నారు. బాధితులు చూశారుగా ఎంతమంది ఉన్నారో, వచ్చింది చాలా తక్కువ మంది. అయితే మేము దీన్ని ఈ యొక్క కార్యాచరణను రేపు మన పరిస్థితి ఏంది, మా యొక్క భూముల పరిస్థితి ఏంది, దీని గురించి ఎట్లా ముందుకు పోవాలి, మరి సంవత్సర కాలంగా రిజిస్ట్రేషన్లు ఆపేసి మమ్మల్ని అందరినీ చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి ఈ రెవెన్యూ అధికారులు, ఈ ప్రభుత్వం మీద మేము సీరియస్గా ప్రభుత్వం మీద నిరసనకు మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు వచ్చే బుధవారం, మంగళవారం లేదా బుధవారం నాడు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని చేయాలని మేము తీర్మానించుకున్నాం. త్వరలో ఎమ్మెల్యే గారి ఇల్లు, మంత్రుల ఇల్లు ముట్టడించాలని నిర్ణయించుకున్నాం. తీవ్ర స్థాయిలో ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. త్వరలో బస్సు యాత్ర ద్వారా కానీ, పాదయాత్ర ద్వారా కానీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, సచివాలయాన్ని ముట్టడించడానికి మేము సిద్ధమవుతున్నాము. ఈ యొక్క సందర్భంలో ఈ పత్రికా ముఖంగా ప్రభుత్వానికి నేను తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నాను. బాధితుల తరఫున బాధితులందరూ చాలా కోపంతో ఉన్నారు. 1 year నుంచి సంవత్సర కాలంగా పూర్తిగా పెండింగ్లో పెట్టేసరికి వాళ్ళంతా ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. మేము ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా సచివాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని చేయాలని మేము తీర్మానించుకున్నాం. మేము ఇక్కడ రేకుర్తిలో ఉండబట్టి 20 సంవత్సరాలు అవుతుంది. మా పిల్లల స్టడీ కోసమని ఒక 2-3 ప్లాట్లు కొని పెట్టుకున్నాం. అవన్నీ అప్పుడు మా పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ అవి మాకు పిల్లల స్టడీ, హయ్యర్ స్టడీస్ కానీ, లేకపోతే మ్యారేజ్లు కానీ సేల్ చేద్దామంటే అవి రిజిస్ట్రేషన్ కావట్లేదు. మరి ఎందుకు గవర్నమెంట్ అప్పుడున్న గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా అంతే కదా, ట్యాక్సులు పే చేస్తేనే కదా గవర్నమెంట్కి ట్యాక్స్ పోతేనే కదా రిజిస్ట్రేషన్లు అయితే. మరి ఇప్పుడు ఎందుకు కావట్లేదు? ఇప్పుడు ఎందుకు సీలింగ్ యాక్ట్లకి పెట్టారు మా భూములు? మరి ఎందుకు అవి అన్నీ క్లియర్గా ఉన్నాయా, లేకపోతే అసైన్ భూములా? మీరు ఏం ఎంక్వైరీ చేసుకోవాలి? అందరినీ మొత్తం అన్ని ఎకరాల భూములు మొత్తం ఒక 2-3 గ్రామాలనే పెట్టారు. మరి అంటే ఉన్నాయి కొన్ని కావచ్చు మీ గవర్నమెంట్ ల్యాండ్స్, కానీ మొత్తం మందిని పెట్టారు కదా. ఇప్పుడు చాలామంది సఫర్ అవుతున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు చాలా అందరి మంత్రులను కలిసాము. 10 నెలల నుండి పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాం. మీకేం కనబడట్లేదా? గవర్నమెంట్కి ఏం కనబడట్లేదా? మా బాధ. ప్రజాపాలన అంటే ఇలా ఉంటుందా? ప్రజలను ఉద్ధరించాలి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ప్రజాపాలన అని ఓ బోర్డు పెట్టుకొని తిరుగుతున్నారు. కలెక్టర్ ఆఫీస్లో సోమవారం మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నారు. కానీ ఏంటండి మేము ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చాము, ఇదంతా మీకు సమస్య లెక్క కనబడట్లేదు. చాలామంది సఫర్ అవుతున్నారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, చాలామంది ఆత్మహత్యలకు గురవుతున్నారు. మరి ఏంటి మీకు సీఎం రేవంత్ రెడ్డి సార్కి ఈ విషయం తెలియట్లేదా? లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలియనియట్లేదా? అసలు ఏంటి? ప్రతి మంత్రిని కలిసాం, పొన్నం ప్రభాకర్ సార్ని కలిసాం, గంగుల కమలాకర్ సార్ని కలిసాము, బండి సంజయ్ సార్ని కలిసాం, ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సార్ని కూడా కలిసాము. అందరినీ కలిసాము. మంత్రులు ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాము, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, అయినా కానీ రిజల్ట్ అనేది లేదు. మరి ఎందుకు ఈ సమస్య? మా సమస్య మీకు ఏం కనబడట్లేదు. 10,000 కుటుంబాలు సార్, ఒక నా సమస్య కాదు, 10,000 కుటుంబాల సమస్య. మరి ఏంటి అసలు ఏమనుకుంటున్నారు? మాకు ఇది ఏదో మాకు చాలా బాధగా ఉంది. దీన్ని మీరు తొందరగా సమస్యను క్లియర్ చేస్తే మేము దాని నుండి విముక్తులు అవుతాం. ఎందుకంటే మీకు
జనం బాధపట్టినప్పుడు మీరు ఎందుకండి ఓట్లు అడుగుతారు? మా దగ్గరకు వచ్చి అన్ని మిషన్ భగీరథ పైపులు వేసారు, అన్నీ వేసారు, రోడ్లు వేసారు, ట్యాక్స్లు వేసి ఇప్పటికి కూడా 40 బిల్లులు కూడా చేస్తాం చూస్తాం అంటున్నారు. ఇప్పటికైతే రిజల్ట్ అని లేదు. చేస్తాము ఇంకా 1 వీక్ అంటున్నారు, 15 డేస్ అంటున్నారు, నెల అంటున్నారు. ఇప్పటికి 10 నెలల నుండి తిరుగుతున్నాం. మరి అంటే రిజల్ట్ అనేది ఏం కనబడట్లేదు. కొంచెం కూడా ఉండాలి కదండి. ఇప్పుడు 1 మంత్ అవుతారు, 2 మంత్స్ అవుతారు, 10 నెలల నుండి రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. చాలా మంది అసలు బిజినెస్ లేక ఏం లేక ఇబ్బంది పడుతున్నారు. మరి ఏంటి గవర్నమెంట్ ఎందుకు ఇట్లా చోద్యం చూస్తుంది? ఇప్పుడు మాత్రం ఈ 1 మంత్లో లేకపోతే 15 డేస్లో ఇది క్లియర్ చేయకపోతే అందరు ఆత్మహత్యలకు గురవుతారు. మీకే అదంతా వస్తుంది పేరు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇదైంది కాబట్టి జనం చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని మేము కోరుకుంటాను. లేకపోతే అన్ని ధర్నాలు చేస్తాము, సచివాలయం చుట్టూ కూడా అక్కడికి కూడా వస్తాం. ఇక మేము ఆత్మహత్యలు చేసుకొని మీకు కనబడతాం. ఓకేనా? ఓకే, రైట్. రేకుర్తి, విద్యానగర్, అదేవిధంగా కొత్త యాసవాడ 3 డివిజన్ల పరిధిలోని సుమారు 600 ఎకరాలు 10,000 కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఏదైతే భూములకు సంబంధించిన విషయం ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత ఆలోచన విధానంతో ఒక కింది స్థాయిలో పేదవారి గురించి, మధ్యతరగతి గురించి ఆలోచించకుండా ఒక గ్రామాన్ని, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను కూడా 22/Aలో చేర్చి ఈ యొక్క భూములను సీలింగ్ యాక్ట్లో ఉన్నాయి, ఇవి రిజిస్టర్ చేయొద్దు, ఇవి కొన్నవారు అమ్మినవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవి మేము గవర్నమెంట్ స్వాధీనం చేసుకున్న ఒకటి ఏదైతే 22 చేర్చడం వల్ల కేవలం ఒక ఆర్డీఓ గారి అనాలోచిత ఆలోచన వల్ల ఆయన ఇచ్చిన నివేదిక వలన కలెక్టర్ గారు ఏదైతే చేసిరో నిషేధ జాబితాలు తయారు చేసిరో దాన్ని మేము ఈ ఐక్యవేదిక సందర్భంగా ఇక్కడ నుంచి ఈ యొక్క జేఏసీ సందర్భంగా ఈ నుంచే మేము ఈ ఐక్యవేదిక నుంచే తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఈ జేఏసీ ఏదైతే ఉందో ఈ జేఏసీ వాళ్ళు అనౌన్స్ చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయో ఈ రేపు భవిష్యత్తులో అంటే ఒకటి మొన్న జేసీ గారితో మాట్లాడితే వారు ఏమన్నారంటే, జేసీ గారు ప్రజావాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేను ఖచ్చితంగా కూడా కొత్త కలెక్టరేట్కు షిఫ్ట్ అవుతున్నాం, మాకు ఒక వారం నుంచి 10 రోజుల సమయం ఇవ్వండి, ఈ వారం 10 రోజుల లోపల కూడా దీని మీద స్టడీ చేయాలి, నేను కూడా స్టడీ చేస్తాను, ఇంకా పూర్తి స్థాయిలో స్టడీ చేయలేదు, ఖచ్చితంగా కూడా స్టడీ చేసిన తర్వాత ఏదైతే అప్పుడు ఉన్నటువంటి భూస్వాములు ఎవరైతే ఉన్నారో సుమారు ఒక భూస్వామికి ఎంతైతే 54 ఎకరాలకు ఎక్కువ అవుతుందో ఆ భూమిని సీలింగ్ యాక్ట్ కింద అప్పుడే వదిలిపెట్టారు కాబట్టి ఆ మిగతా భూమి అయితే ఉందో తీసుకున్నారా తీసుకోలేదా ఒకటి పాయింట్ ఆఫ్ చేసేది వాళ్ళు చేసేది. జేసీ గారికి నేను చెప్పిన నివేదిక వారు కూడా చెప్పింది అదే. ఏదైతే ఆ నివేదికను ఖచ్చితంగా కూడా మేము స్టడీ చేస్తాం. 54 ఎకరాలకి ఎక్కువ ఉన్నట్టుంటే సీలింగ్ యాక్ట్ ప్రకారం ఆ ల్యాండ్ను కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళు చూపించినా లేదా సీలింగ్గా చూపించినట్టుంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా సీలింగ్ యాక్ట్ కిందకి వచ్చినట్టే. ఈ గ్రామం లోపల ఉన్నటువంటి 230 నంబర్ రేకుర్తి లోపల మిగతా ఉన్నటువంటి 16 నంబర్లు ఏవైతున్నాయో ఎట్టి ఖచ్చితంగా కూడా అప్పుడు సీలింగ్ యాక్ట్లో మొత్తం భూములన్నీ కూడా వదిలిపెట్టారు. ఆ 15 మంది పట్టదారుల భూస్వాములు ఎంతమంది వారికి ఏదైతే భూములు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మిగతా భూమిని వదిలిపెట్టారు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా నిరూపిస్తానికి సిద్ధంగా ఉన్నాం. నేను కలెక్టర్ గారు కానీ తర్వాత జేసీ గారు కానీ మేము సందర్భంగా మేము గవర్నమెంట్ ఖచ్చితంగా తెలియజేసేది ఏంటంటే 100% మేము నిరూపిస్తాం. ఆ యొక్క భూములు ఏవైతే ఉన్నాయో సీలింగ్ యాక్ట్లో చూపెట్టారు కాబట్టి మిగతా భూములన్నీ కూడా పట్టా భూములే. ఆ పట్టా భూములను కూడా తిరిగి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయడానికే ఈ 22/Aల రేకుర్తి భూములు కానీ విద్యానగర్, శ్రీరామనగర్ కాలనీ కానీ కొత్త యాస కానీ వెంటనే అందులోకి వెళ్ళి తీసేసి రిజిస్ట్రేషన్ చేయడానికి మీరు అనుమతులు ఇవ్వాలి. లేదంటే మాత్రం ఇప్పుడు ఏదైతే కార్యాచరణ ఉందో ఈ జేసీ గారు ఇచ్చిన 10 రోజుల టైం ఏదో దాని తర్వాత ఇమ్మీడియట్గా కూడా కలెక్టరేట్ ముట్టడి ఉంటుంది. కలెక్టరేట్ ముట్టడి మాత్రం పెద్ద ఎత్తున ఉంటుంది. అందరికీ కూడా ఖచ్చితంగా కూడా ఈ గ్రామం చుట్టుపక్కల 10,000 మంది ఏదైతే యజమానులు ఉన్నారో ఆ 10,000 మంది యజమానుల సుమారు 5,000 ఇండ్లు ఉంటాయి. ఈ 5,000 ఇండ్లకు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరు వచ్చినా కూడా సుమారు 5,000 మంది అవుతారు. 5,000 మంది అంటే ఒక్కసారి ఊహించుకోండి కలెక్టరేట్ ముట్టడి ఎట్లుంటుందో. అక్కడ జరిగే తీవ్ర పరిణామం ఉంటుంది. అక్కడ ఏది జరిగినా కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కలెక్టరేట్ ముట్టడి దగ్గర ఏది జరిగినా కూడా ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళు ఎవరైతే ప్లాట్ల యజమానులు ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ఏదైతే మా పరిస్థితులు బాగాలేక ఆర్థికంగా వెనుకబడ్డాం కాబట్టి మేము ఏదైనా చేసుకోవాలంటే శుభకార్యము లేకుంటే ఇంకా మిగతా ఏ కార్యం చేసుకోవాలన్నా మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము చనిపోయే పరిస్థితులు ఉన్నాం, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటాం. ఇది కూడా ఒక్కసారి కలెక్టర్ గారు పరిగణలోకి తీసుకోలే. ఆత్మహత్యలు చేసుకున్నారంటే అప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి వచ్చి ఈ ప్రభుత్వం మీద ఎంత చెడ్డ పేరు వస్తుందో ఒక్కసారి ఆలోచించి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ యొక్క అనాలోచిత ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకున్నారు. కేవలం ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేదంటే మాత్రం ఈ యొక్క ఏదైతే ప్రజాగ్రహము ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి వెంటనే కూడా మేము ఈ ఐక్యవేద్య ద్వారా
తదుపరి చర్యలు ఏదైతే ఉంటాయో పూర్తి స్థాయిలో కూడా మేము ముందుకెళ్తాం. అదేవిధంగా సచివాలయం సెక్రటరీ ఇక్కడ ఏదైతే ఐక్యవేద నిర్ణయించినప్పుడు సెక్రటరియట్ను కూడా బస్సు యాత్ర ధారణ మేము అత్యధికంగా అంటే ఏదైతే కనీసం 1000 మందికి తగ్గకుండా కూడా సచివాలయాన్ని ముట్టడించే కార్యక్రమం కూడా తీసుకుంటాం. తర్వాత ఏ పరిణామైనా కానీ ప్రభుత్వమే భరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జాడి బాలరెడ్డి, బీజేపీ పశ్చిమ నియోజకవర్గం. సంతోష్ పవన్, నేను కొడిమ్యాల గ్రామ వాస్తవ్యుని. నేను కూడా ఇక్కడే రేకుర్తి పరిధిలో గత సంవత్సర కాలం కిందట ఒక ఇల్లు తీసుకున్నాను. సో అప్పటి నుండి ఇప్పటి వరకు కలెక్టరేట్ చుట్టూ ఇప్పటి వరకు దాదాపు 16వ సారో 17వ సారో ప్రజావాణి కార్యక్రమంలో ఈ దరఖాస్తులు ఇవ్వడం జరుగుతూనే ఉన్నది. అధికారులకు కనీసం ఆ సమస్య గురించి అవగాహన ఉన్నదా లేదా అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా చూద్దాం చేద్దాం అని అంటూనే ఉన్నారు. ప్రజావాణి ఏంటంటే సత్వర పరిష్కార వేదిక అని వాళ్ళే చెప్తున్నారు. ఇన్నిసార్లు ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా అదేదో బ్యాంకులో దాచిపెట్టుకున్న ట్రాలు పెడుతున్నారు, కానీ దాని గురించి ఇంతవరకు ఎవరు స్పందించడం లేరు. అసలు సమస్య గురించి ఆలోచించే వ్యక్తులు లేరు. కన్నిటికన్నా మా దౌర్భాగ్యం ఏంటంటే ఆ ప్రజాప్రతినిధులు, ఈ యొక్క ప్రజాప్రతినిధి కూడా ఇటు వచ్చి అసలు ఏం జరుగుతుంది, ఏంటి వీళ్ళ సమస్య అని ఒక్కడు ఆలోచించడం లేడు. కనీసం మా తరపున స్పందించడానికి కూడా ఒక్కడు కనబడతలేడు. మాకు ఎంత కష్టమవుతుందంటే ఈ 10,000 కుటుంబాలలో ప్రతి ఒక్కరు తెల్లారైతే ఏదైనా పాజిటివ్ న్యూస్ దొరుకుతుందా అని చెప్పేసి చూస్తూనే ఉన్నారు. ఇది ఇట్లనే సాగితే చాలామంది చాలా అవస్థలు పడుతూనే ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఏదైనా విపరీత పరిణామాలు సంభవిస్తే తప్ప వీళ్ళు స్పందించారో అన్నట్టుగానే ఉంది. దయచేసి పెద్ద మనసు చేసుకుని దీనికి ఒక టైం లేని ఇవ్వాలి. ఒక నిర్ణీత గడువు ఉంటేనే ఇది పరిష్కారం అవుతుంది. మా యొక్క ప్రయత్నం ఏంటంటే ఒక నిర్ణీత గడువులోగా ఈ సమస్యలు పరిష్కరిస్తే అందరూ సంతోషంగా ఉంటారు. దయచేసి దీని గురించి ఆలోచించాలి. నా పేరు ఊట్కూరి శ్రీనివాసరెడ్డి. విద్యానగర్లో ఒక ఇల్లు కట్టుకున్నాం మేము. కరీంనగర్ అంటే ఒక స్మార్ట్ సిటీ అనేది ఒక ఫ్యాషన్ అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని ఒక కళ. మేము కష్టపడి ఇల్లు కట్టుకొని ఒక 30 లక్షల లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం. కాయ కష్టం చేసి కట్టుకున్న ఇల్లుకు ఇప్పుడు 22 ఏళ్ళు చేసి ఇప్పుడు ఇల్లు కూలగొడతాం, లేకపోతే మేము అమ్మలేము కొనలేము అనే బాధ మాకు కలిగించారు. ఇప్పుడు పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా పిల్లల చదువుల కోసమైనా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ రాజకీయంగా పార్టీలు మారుతున్నాయి, అన్నీ మారుతూనే మా పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పుడు సంవత్సర కాలం నుంచి దాదాపు ఒక 10-15 సార్లు మేము అక్కడ కలెక్టరేట్కి పోయి ప్రజావాణిలో ఎలాంటి అప్లికేషన్లు ఇచ్చినా ముందుకు పోవట్లేదు. దయచేసి మమ్మల్ని రోడ్డు మీద వేసి మేము వచ్చి ఇంకా మేము ఏం చేసుకున్నా పర్లేదు అనుకొని చూస్తారా, లేదా మా పరిస్థితి ఏదైనా ఆలోచించండి. ఎందుకంటే కరీంనగర్ అంటే పోరాటాల గడ్డ. మీకు తెలుసు, ఒక తెలంగాణ ఉద్యమం అనేది కరీంనగర్ నుంచి పుట్టింది. మరొక దీని భూబాధితుల యుద్ధం అనేది ఇక్కడ మొదలైతే మాత్రం మీరు తట్టుకోలేరు. ప్రభుత్వాలకు కూడా తెలుసు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో. ప్రతి ఒక్కరికి ఇక్కడ చెమట కార్చడం ఎంత తెలుసో అలాగే ఇక్కడ నుంచి పోరాటం చేయడం కూడా తెలుసు. కాబట్టి మా ఓపికను పరీక్షించకండి. ఇంకో వారం రోజుల్లో మా ఐక్య నివేదిక తీసుకునేదాన్ని చాలా గట్టిగా ఉంటుంది. కాబట్టి దీని మీద సత్వరమే ఈ 22A మీద ఈ నిషేధాన్ని తొలగించి మా భూములను విడుదల చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. ఇల్లు కట్టుకున్నాం. 98లో నాకు ప్లాట్ రిజిస్ట్రేషన్ అయింది. అప్పుడు సీఎంలు ఎవరు ఉన్నారు? రోషయ్య గారు ఉన్నారు, కిరణ్ రెడ్డి గారు ఉన్నారు. మరి వాళ్ళు కూడా మేధావులే కదా. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే మీరు అప్పటి నుంచి ఏం చేశారు? 30 సంవత్సరాల నుంచి మీరు ఏం చేశారు? మరి అదే గవర్నమెంట్ ల్యాండ్ అంటే ఇప్పుడు మీరు ఎక్కడో ఖమ్మంలో ఊళ్ళగొట్టినాం, మేము హైదరాబాద్లో ఊళ్ళగొట్టినాం, ఇక్కడికి వస్తాం ఏదో చేస్తామంటే మాత్రం ఇది రణరంగం అవుతుంది. చాలా దారుణంగా ఉంటుంది. ఇది ఎందుకంటే మేమేదో దోసుకున్నది కాదు, చేసుకున్నది కాదు, చీటింగ్ చేసి కట్టుకున్నది కాదు. మేము కష్టపడి ప్రతి ఒక్క ఇసుక రౌతులో మా చెమట బిందు ఉన్నది. ఈ ఇండ్లు పోతే మేమేదో చేస్తామంటే మేము పుట్టింది ఒకటి, సచ్చింది ఒకటి. ఇండ్లు పోతే మాత్రం ఊరుకునేది లేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో చేస్తామంటే మాత్రము చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేసింది? వాళ్ళ కళ్ళు కనిపించలేదా? ఒక ప్రాపర్టీ ఉంటే మనం ఒక 2 గుంటల ప్లాటు తీసుకుంటే దాన్ని 24 గంటలు మనం కాపలా ఉంటాం, చూసుకుంటాం దాన్ని. ఎవడు వస్తుండు, ఎవడు కబ్జా చేస్తుండని. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కదా, మినిస్టర్లు ఉన్నారు కదా, నీ గవర్నమెంట్ ల్యాండ్ నువ్వు కాపాడుకునే తెలివి నీ దగ్గర లేదా? మరి నువ్వు గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు మీరు ఎట్లా అమ్ముతుర్రు? గవర్నమెంట్ ల్యాండ్ అమ్మాలని మీకు ఎవడిచ్చిండు అధికారం? గవర్నమెంట్ ల్యాండ్ అమ్మి మీరు ఏం చేస్తున్నారు? డబ్బు అంతా 100 కోట్ల ప్రాపర్టీని మీరు అమ్ముతుర్రు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఫ్యాక్టరీలు వచ్చి తెలంగాణలో ఫ్యాక్టరీలు పెడతామంటే మీ ఇండ్లలో పెడతారు. ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఎట్లా అమ్ముతున్నావు? ఎవరిచ్చారు మీకు అధికారం? 100 కోట్ల ప్రాపర్టీ అమ్ముతుర్రు. ఏం చేస్తున్నారు డబ్బును మీరు? మీదే ఉన్నదా తోపు? వాళ్ళు మేధావులు కాదా? రోషయ్య మేధావి కాదా? కిరణ్ రెడ్డి మేధావి కాదా? అప్పుడున్న చంద్రబాబు కాదా? ఇప్పుడు మీరు వచ్చి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇప్పుడు మీరు ఏదో దుంకుతురు, ఎక్కంచెలో వస్తురు, ఏమో చేస్తా అనుకుంటారు. కానీ ఇది చాలా దారుణం. ఎంత బాధపడుతురో తెలంగాణ ప్రజలు. ఈరోజు భారతదేశంలో తెలంగాణ అట్టడుగు పోయింది. తెలంగాణ అనేది మొత్తం కంప్లీట్ జీరో అయిపోయింది. ఇప్పుడు ప్రతి భారతదేశంలో తెలంగాణ అనేది మొత్తం ప్రతి ఒక్కరు తెలిసిపోయింది. తెలంగాణలో ఏం జరుగుతుంది, తెలంగాణ ఎట్లున్నది, ఏంటిది, నిరుద్యోగ సమస్య ఏంది, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అన్నది మొత్తం భారతదేశం తెలిసిపోయింది. వీళ్ళు అంటారు మేం చేసినాం, చేసింది ఏం లేదు, శూన్యం.
మొత్తం జీరో అయిపోయింది తెలంగాణ. ఇది 100% కాదు, 1000%. ఇది అక్షర సత్యం, ఇది నగ్న సత్యం. ఇది గవర్నమెంట్ దయచేసి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్క నాయకుడు దీన్ని బాగా ఆలోచించుకోవాలి. వాళ్ళ గుండె మీద చేతేసుకొని ఆలోచించని, మేము చేసేది కరెక్టేనా, మేము ఇంతవరకు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం, ఈ తెలంగాణ ఏ విధంగా ఉన్నది, తెలంగాణలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు అన్నది వీళ్ళు ఆలోచించాలి. ఒకప్పుడు రాజులు కూడా తెల్లందాకా పోయి వాళ్ళు మారువేషంలో పోయి నా ప్రజలు ఏ విధంగా ఉన్నారు, నా ప్రజలు ఎట్లున్నారు, కష్టాలలో ఉన్నారా సుఖాలలో ఉన్నారా అని అప్పటి రాజులు తెలుసుకున్నారు. అప్పుడు రాజ్యాలు బ్రహ్మాండంగా నడిచినాయి. ఇప్పుడు ఉన్న తెలంగాణ ఏమవుతుంది, ఎటు పోతుంది, ఏం జరుగుతుంది తెలంగాణలో అసలు ఆలోచిస్తే మైండ్ ఖరాబ్ అవుతుంది. చాలా దారుణంగా ఉండదు. లాస్ట్ ఏం చేయబోతున్నారు? ఏమున్నది, అవుట్ రైట్ ఏదో ఒకటి చేస్తాం ఇక. ఎందుకంటే మాకు ఓపిక అనేది పిల్లిని రూమ్ లేసి కొడితే అది వస్తుంది, మెడకాయ పడుతుంది. అది కూడా కానీ ఉంటుంది, ఓపిక ఉంటుంది, ఉన్నన్ని రోజులు ఓపిక ఉంటుంది. ఓపిక నశించిందంటే కథమే కదా. ఎప్పటి నుంచి కార్యాచరణ చెప్పారు కదా ఇప్పుడు వీళ్ళు పెద్దలు, దాని ప్రకారం ముందుకు వస్తాం. పోతాం 7 గంటలకి సిద్ధం అంతే. మాకు కావాల్సింది మా ప్రాపర్టీ, మేము దోసుకున్నది కాదు, మేము కష్టపడి కట్టుకున్న ఇండ్లు. మా కళ్ళకు రక్తం వస్తుంది, ఎంత బాధపడాలి. లోన్లు తీసుకుంటున్నాం బ్యాంకుల చుట్టూ. ఒక ఇల్లు కట్టాలంటే ఒక అడ్వకేట్ పర్మిషన్ కావాలి, ఒక ఇంజనీర్ పర్మిషన్ కావాలి. బ్యాంకుల చుట్టూ 100 సార్లు చెప్పులు అరగాలి లోన్ శాంక్షన్ కావాలంటే. అదే ఉన్నోనికి వాడు ఇంట్లో కూర్చుంటానికి లోన్ శాంక్షన్ అవుతుంది. మాలాంటి వాళ్ళకి లోన్ శాంక్షన్ కాదు. పైసలు పెట్టాలి, బతిలాడాలి, దండం పెట్టాలి, అప్పుడు లోన్ శాంక్షన్ అవుతుంది. తెలియదా మీకు? 30 ఏళ్ళ నుంచి ఏం చేసిర్రు, ఎక్కడున్నారు మీరు 30 ఏళ్ళ నుంచి? ఇంత ల్యాండ్ నాది 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 అని విర్రవీగుతుర్రు. రాండి వచ్చి చూడుర్రు. మరి ఎందుకు వడి చేస్తుర్రు? ఒక్కొక్కళ్ళు ఏడుస్తున్నారు పాపం. ఖమ్మంలో ఒక్కొక్కళ్ళని చూస్తే బాధ, కళ్ళ రక్తం వస్తుంది. అసలు ఈ తెలంగాణలో ఎందుకు పుట్టామని బాధపడుతున్నారు ఒక్కొక్కళ్ళు. చిన్న పిల్లలు బాలంతరు పాపం ఖమ్మంలో ఏడుస్తున్నారు వాళ్ళు. నువ్వు ఎందుకు కట్టియాలి డబుల్ బెడ్రూమ్? ఆ ఇండ్లను కూలగొట్టుడు ఎందుకు, మళ్ళీ నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టించడు ఎందుకు? అక్కడనే కట్టి కదా ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఆనే కట్టి వాళ్ళకి అక్కడనే కట్టి కదా. ఇప్పుడు ఎన్ని కోట్ల నష్టం జరుగుతుంది? ఏం లేదు, అవుట్ రైట్ చూస్తాం. ఇప్పుడు వీళ్ళు చెప్పారు కదా, మాట్లాడిర్రు, దాని ప్రకారం ముందుకు పోతాం అంతే. మేము కావాల్సి మేము న్యాయం కోసం, మీకు కూడా తెలుసు, మేము రాజకీయ నాయకుల ఇల్లు ముట్టడిస్తాం. మేము స్థానిక ఎమ్మెల్యే, స్థానిక మంత్రి వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాం. ఒకటి దీంట్లో అన్న, దీంట్లో కూడా పోరాటాలు ఉన్నారు. ఇంతవరకు ఒక కార్పొరేటర్ కనిపిస్తలేడు. కార్పొరేటర్లు ఎందుకు వస్తలేరు? మరి వాళ్ళు కూడా రావాలి కదా. ఈరోజు ఒక కార్పొరేటర్ పిలిపిస్తే 1000 మంది వస్తారు. మరి అప్పుడు వచ్చిర్రు, ఓట్లకు వచ్చిర్రు, ఇల్లు తిరిగిర్రు, ఓట్లు వేసినాం, గెలిచిర్రు. వాళ్ళు కూడా ముందుండాలి కదా. ఒక నాయకుడు ముందుంటేనే కదా. మేము న్యాయం కోసం కొట్లాడుతున్నాం, మేము అన్యాయం కోసం కాదు. దయచేసి దీన్ని ఆలోచించుకోవాలి. నేను మాట్లాడే తప్పు కాదు. వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకొని మాకు న్యాయం చేయమంటున్నాం అంతే. మేము మాకు కోట్లు కావాలంటలేము, లేకపోతే మాకే ఇవ్వాలని మేము అడుగుతాం. మాది ఎక్స్ ఉప సర్పంచి ఓగడ 612 WP దాని మీద 97లో దీని మీద ఎంక్వైరీ రిపోర్ట్ నడిచింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడున్న కలెక్టర్ గారు, మీన కలెక్టర్ గారు రిజిస్ట్రేషన్ ఆపని చెప్పేసి ఈ 200 CC 200/97 ఈ లెటర్ పెట్టేసి కలెక్టర్ పెట్టేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పంపిన తర్వాత కొన్ని రోజులు అయిపోయింది. దాన్ని పెట్టుకొని దీని మీద కోర్టుకు పోయాను. కోర్టుకు యాడ్ చేసుకుంటే 2012 కేసు క్లోజ్ అయిపోయింది. మొత్తం 2012 లోపల క్లియర్ అయ్యారు. మొత్తం 12 అయిపోయింది. అయిపోయిన తర్వాత 2018 మళ్ళీ కొన్ని నంబర్లు వేరే ఇతరులు కేసు యాడ్ చేసుకుంటే అప్పుడున్న తహసీల్దార్ వినోదరావు ఆ నంబర్లు కాకుండా మళ్ళీ సేమ్ నంబర్లు ఇవన్నీ పెట్టి అవి ఒక 15 నంబర్లే ఉంటాయి. ఆ 15 నంబర్లతో కట్టుగా మళ్ళీ ఇప్పుడు చూపెట్టిన మీకు 200 CC ఏదైతుందో అది కూడా కాపీ పెట్టేసి డిసిషన్లు ఆపమని చెప్పేసి లెటర్ పెడితే ఆపేది. దాని మీద 2022లో ఇది అప్పుడు 2022లో నేను మళ్ళీ కోర్టుకు పోయాను.